నమస్తే పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వనం, అక్కడ దొరకని మొక్కంటూ లేదు. అక్కడ దొరికే మొక్కలలో ఒక్కో మొక్కకు ఒక్కో ప్రత్యేకత ఉంది. తినడానికి పనికొచ్చేవి కొన్ని అయితే ఆరోగ్యానికి పనికొచ్చేవి మరికొన్ని, ఔషధానికి పనికొచ్చేవి ఇంకొన్ని, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇంతకు ఈ మొక్కలు ఏమిటి, దీని కథ ఏమిటో తెలుసుకోవాలంటే సంగారెడ్డి జిల్లాకి వెళ్లాల్సిందే. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు ఐసి మోహన్. ఇతని వృత్తి చెట్లను పెంచటం. ఆ అలవాటి ఇతని ప్రకృతికి మరింత దగ్గరగా చేసింది. కొత్త కొత్త మొక్కలను కనుగొనేలా చేసింది. ఈయన కనుగొన్న మొక్కలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాక ఇతర దేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి అంటే ఆ మొక్కలకు ఎంత పేరుందో అర్థం చేసుకోవచ్చు. ఈ అరుదైన మొక్కలకు నిలయంగా మారింది ఈ నర్సరీ. ఈ నర్సరీలో మనకు దొరకని మొక్క అంటూ ఉండదు. చూసేందుకు ఓ ప్రకృతి వనంలా కనిపిస్తోంది. ఇది నా పేరు ఐసి మోహన్. గంగా నర్సరీ ప్రొపరేటర్ నేను. ఈ సంగారెడ్డిలో మేము 1978 అంటే 1978లో ఇది ప్రారంభించడం జరిగింది. మా ఫాదరు జీరాంలోని డిప్యూటీ కలెక్టర్గా ఉండే ఆయన మొదలుపెట్టినరు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ నర్సరీ అంటే నేచర్తోనే ఎక్కువ ఉండడం నాకు చాలా ఇష్టము. దాంతో ఇది స్టార్ట్ చేసినాము. అయితే చిన్నప్పుడు మా ఇంటి దగ్గరనే ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ అని ఉండే. అక్కడ మ్యాంగో ఒక దగ్గర 400 వెరైటీస్ ఆఫ్ మ్యాంగో ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేస్తుండే. అయితే చిన్నప్పుడు ఈ సైంటిస్టులంతా మా ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు. వాళ్ళతో నేను తిరిగి వాళ్ళ సాన్నిధ్యంలో ఈ నర్సరీ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు 80s 90s ఏంటంటే ఈ మ్యాంగో ప్రొడక్షన్స్ ఎక్కువ లేకుండే. ప్లాంట్స్ రైతులు ఎవరైనా ఈ ప్లాంట్స్ గురించి మ్యాంగో గ్రాఫ్ట్స్ గురించి బుక్ చేస్తే దానికి ఒక 3 years తర్వాత వాళ్ళకు ఇవి బుకింగ్ చేస్తే అప్పుడు వాళ్ళకు అందుబాటులోకి వస్తుండే. అట్లా అందుకనే చాలా డిమాండ్ ఉందని మేము స్టార్ట్ చేసినాము. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటిదంటే నేను దాదాపు 100 వెరైటీల మ్యాంగో ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేస్తాము. అట్లాగే ఫ్రూట్ ప్లాంట్స్లో ఇండియన్ ఫ్రూట్ ప్లాంట్స్లో అన్ని రకాలు, అట్లాగే స్పైసెస్, మెడిసినల్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్లో కూడా టోటల్ వరల్డ్ కలెక్షన్ ఉంది నా దగ్గర. ఇప్పుడు ఒక రైతు మా దగ్గరికి వచ్చి ఏదైనా ప్లాంట్ కావాలంటే ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ అని చెప్తాం మేము. అంటే ప్రపంచంలో మీరు ఏ మొక్క అడిగినా మేము ఆన్ ది స్పాట్లో ఇక్కడ ఇస్తాం. అట్లా అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇది ఈ సంగారెడ్డి అనేది ఒక పెద్ద హబ్. ఇది మ్యాంగో ప్లాంట్స్కు మ్యాంగో గ్రాఫ్ట్స్ తయారు చేయడంలో ఇది ఒక పెద్ద హబ్బు. ఇండియాలోనే ఒక పెద్ద హబ్బు. ఇక్కడ దాదాపు ఒక 200 నర్సరీలు ఉంటాయి. అయితే ఇక్కడ టోటల్ ప్రొడక్షన్ వచ్చేసి దాదాపు ఒక 4 కోట్ల మొక్కలు ఇక్కడ తయారవుతాయి. అయితే ఇక్కడ నుంచే దాదాపు 1 కోటి మొక్కలు కడియం రాజమండ్రికి వెళ్తాయి. చిన్న టెండర్ ప్లాంట్స్ బుక్ చేసి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెద్దగా చేసి పెంచుతారు. అక్కడ వాతావరణానికి చాలా ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. అట్లాగే అశ్వరావుపేటకు కూడా వెళ్తాయి ఇక్కడ నుంచి. మిగతా 2-3 కోట్ల మొక్కలు ఇక్కడ నుంచి వివిధ రాష్ట్రాలకు, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఇట్లా మన పక్క రాష్ట్రము రాయలసీమ ఇదంతా వెళ్తాయి. ఇట్లా రకరకాల స్టేట్స్ ఇక్కడ నుంచి పోతాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మ్యాంగో ప్లాంటేషన్స్లో చాలా రెవల్యూషనరీ చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు ఈవెన్ రిలయన్స్ వాళ్ళు కూడా ఈ మ్యాంగో ప్లాంటేషన్ చేస్తున్నారు. అయితే ఇది చాలా హై టెక్నాలజీ వచ్చేసింది దీంట్లో. మన పాతకాలంలో మన తండ్రులు తాతలు ఒక ఎకరాలో 70 చెట్లు, 80 చెట్లు, 100 చెట్లు పెట్టేటోళ్ళు. అప్పుడు ఎందుకంటే 25 అడుగులకు ఒకటి, లేకుంటే 30 అడుగులకు ఒకటి పెట్టేటోళ్ళు. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు కూడా స్టార్ట్ చేసినారు. జామ్నగర్, గుజరాత్ లోపల మీకు ఈ హై డెన్సిటీ ప్లాంటేషన్ సిస్టమ్ అనేది వాళ్ళు చేసినారు. దాని మీద దాదాపు 100 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. అయితే ఇది ఎందుకు చేసినారంటే మనం పెట్టినవన్నీ పెద్ద చెట్లు కాబట్టి ఎప్పుడు గాలి తుఫాను వచ్చినా అన్ని కాయలన్నీ పడిపోతున్నాయి. ప్రతి సంవత్సరము మ్యాంగో రైతులు లాస్ అవుతున్నారు.
అయితే ఇది లాస్ కాకుండా ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి వీళ్ళు దీన్ని ఎయిర్ టైట్ చేస్తారు. ఎయిర్ టైట్ చేసి దీంట్లో ఒక ఎకరాలో 10 నుంచి 14 టన్నుల మ్యాంగో పండిస్తున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు రాను ఏంటంటే ఇట్లానే మీడియం హై డెన్సిటీ అని, అల్ట్రా హై డెన్సిటీ అని 10x10 వేస్తే 430 మొక్కలు వస్తాయి మ్యాంగో. ఇట్లా కొత్త టెక్నాలజీ వస్తున్నది దీంట్లో. అట్లాగే జామ ఉంది. జామ లోపల మనకు ఇండియన్ వెరైటీస్లో అలహాబాద్ సఫేదా, మనకు తైవాన్ ఉంది, తైవాన్ వెరైటీస్ ఉన్నాయి, తైవాన్ పింకు, లక్నో 49 ఉంది, లలిత్ ఉంది, రెడ్ ఫ్లెష్ వస్తుంది దీంట్లో. అట్లాగే దీంట్లో మనకు ఇప్పుడు మెడిసినల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర. ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ కూడా మ్యాక్సిమం ఇంచుమించు అన్ని దేశాల ఫ్రూట్స్ మేము ఇక్కడ అందుబాటులో పెట్టినాం రైతులకు. ఇవే కాక రైతులు ఎవరైనా వస్తే వాళ్ళకు మేము టైం టు టైం సజెషన్ ఇస్తాము, మేము ఫామ్ డిజైనింగ్ చేస్తాము, ప్లాంటేషన్ వర్క్ చేస్తాము, అన్నీ చేసి రైతులకు అన్ని విధాల మేము సహాయ సహకారాలు అందిస్తాము. మామిడి పండ్లకు సంబంధించిన 100 రకాల మొక్కలు ఇక్కడ లభ్యమవుతాయి. కేవలం పండ్లు మాత్రమే కాదు, షుగర్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన మొక్కలు సైతం ఈ నర్సరీలో అందుబాటులో ఉన్నాయి. మనం ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా కనిపించని అరుదైన మొక్కలను సైతం ఇక్కడ చూడవచ్చు. రకరకాల డ్రాగన్ ఫ్రూట్స్, జామ, సపోటా, ఇలా చాలా రకాల మొక్కలు ఇక్కడ కనిపిస్తాయి. నా పేరు శాంతమ్మ సార్. నేను ప్రతి ఒక్కటి ఔషధ మొక్క ఇక్కడ అన్నీ పెడతాను సార్. అన్నీ ప్రతి ఒక్కటి ఇలా హెల్త్కి సంబంధించినవి పెట్టగలను. ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర దొరకగలదు. అశ్వగంధ కానీ, మింటు కానీ, ఇన్సులిన్ కానీ, మళ్ళీ షుగర్ కిల్లర్ కానీ, అలాగే ప్రతి ఒక్క మొక్క కూడా మా దగ్గర మెడిసిన్ ప్లాంట్ దొరకగలదు సార్. 8 years నుంచి చేస్తున్నాను సార్ నర్సరీలో. మళ్ళీ అన్నీ నేను కటింగులు పెట్టి ఇక్కడ మేము అమ్మగలం సార్. యాక్చువల్లీ మేము కొత్త ఇల్లు కట్టినాం. చాలా పెద్ద గార్డెన్ ఉంది. సో వీ హ్యావ్ బిన్ సర్చింగ్ ఫర్ ప్లాంట్స్. ఒక 5 years పెద్దగా ఉన్న ప్లాంట్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ మేము ఆంధ్రాలో రాజమండ్రి దగ్గర ఉన్న కడియంకి వెళ్ళాము. చాలా వెరైటీస్ అక్కడ కూడా ఉన్నాయి, కానీ కొంచెం షో ఉండే వెరైటీస్, ప్లస్ అక్కడ నుంచి ఇక్కడ తీసుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ, కొంచెం ప్రైస్ కూడా కంపేర్ టు హియర్ చాలా ఎక్కువ అనిపించింది. ఇక్కడ ప్రైస్ ఇస్ వెరీ రీజనబుల్ అండ్ చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి. లైక్ మీరు అనుకున్న దానికంటే లైక్ కొత్త ఫ్రూట్స్ యూ హ్యావ్ నెవర్ ఈవెన్ హర్డ్ ఆఫ్ దమ్, లైక్ ప్యాషన్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ అండ్ ఎవ్రీథింగ్, అవకాడోస్, ఎవ్రీ కొత్త లైక్ ఈవెన్ ఎక్స్పోర్టెడ్ ఫ్రూట్స్వి అన్నీ ఫ్రూట్ వెరైటీస్ సాప్లింగ్స్ ఉన్నాయి. దే ఆర్ లైక్ చాలా పెద్దగా ఉన్నాయి, లైక్ 5 years. డైరెక్ట్గా పెట్టుకున్నా యూ కెన్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ డైరెక్ట్లీ. సో ఇట్స్ వర్త్ ఇట్. లైక్ ఇంత దగ్గరలో ఉందని మాకు ముందు తెలియదు. లైక్ ఇక్కడికి వచ్చాక ఇక్కడే ఉన్నాయని, ఇక్కడే అవైలబుల్ ఉన్నాయని తెలిసాక వీఆర్ సో హ్యాపీ. ఈ నర్సరీలో పండించిన పంటకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ నర్సరీలో పెరిగిన మామిడి పండ్ల రుచి ప్రత్యేకం. దాదాపు రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలు అందరూ ఇక్కడి పండ్లను రుచి చూశారు అంటే దీని ప్రత్యేకత అర్థమవుతుంది. మేము ఈ నర్సరీకి గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నాము. రీసెంట్గా మేము వెంచర్ వేసాము. దాని గురించి చెట్లను సర్చ్ చేస్తుంటే కడియం కూడా విజిట్ చేసాము, కానీ ఇంత బాగా అనిపించలేదు. దగ్గరలోనే ఇంత బాగా నర్సరీ పెట్టుకొని అంత దూరం వెళ్ళాము. ఇంత 5 years, 2 years, 4 years చెట్లు కూడా చాలా బాగున్నాయి. చెట్ల గురించి దాని గురించి సీడ్ వేసినప్పటి నుంచి అది విత్తుతుంది, చెట్టు అవుతుంది అని వెయిట్ చేయకుండా ఇక్కడ డైరెక్ట్గా తీసుకెళ్ళి మేము ఆ చెట్టు పెరుగుతూ ఉంటే వర్ణించలేము, చాలా బాగుంటుంది. ఒక 10 మామిడి చెట్లను తీసుకెళ్ళాము. ఒక మామిడి చెట్టు అయితే ఇప్పటికి కూడా కాయలు కాస్తుంది, చాలా బాగుంది. బాదాం చెట్లు తీసుకెళ్ళాం, చాలా బాగా వచ్చాయి. ఇంకా చాలా చెట్లు తీసుకెళ్ళామని వచ్చాము. ఇంకా ఇవి మేము వచ్చినప్పుడు ఇంత చిన్నగా ఉండే చెట్లు, కానీ ఇప్పుడు చూస్తే చాలా పెద్దగా బాగున్నాయి. 1 year, 2 yearsకి ఒకసారి విజిట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడున్న ఆధునిక యుగంలో రెడీమేడ్ చెట్లు వ్యవస్థ అనే కాన్సెప్టే నడుస్తుంది. ఇప్పుడు ఎవరికి కూడా చిన్న మొక్క నుంచి పై వరకు పెంచే ఓపిక లేనందున ఇప్పుడు ఇలాంటి నర్సరీలో స్పెషల్గా ఇది మనకు మా ప్రాంతంకు ఇది చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. వీళ్ళు 5 years చెట్లు కానీ 4 years, 1 year ప్రతి వెరైటీ మొక్కలు మాకు ఇక్కడ నుంచి మేము ఆల్రెడీ తీసుకొని ఉన్నాం ఇంతకుముందు గతంలో.
మామిడి చెట్లు సంవత్సరంలో 12 నెలలు కాతకొచ్చే చెట్లు కూడా నేను తీసుకెళ్ళిన వీళ్ళ దగ్గర. ఫ్రూటింగ్ కూడా ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉంది. ఇప్పుడు కొన్ని మొక్కలు తీసుకెళ్దామని వచ్చినాం ఇక్కడ నుంచి. మరి స్పెషల్గా లాస్ట్ మంత్ మేము కడియం నర్సరీలకు కూడా విజిట్ చేసినాము. కానీ రేట్ పరంగా అక్కడికి ఇక్కడికి మనకు చాలా వ్యత్యాసం ఉంది. వీళ్ళేమో ఇక్కడనే సొంతగా అంటు కట్టి చెట్లు మన కోసం పెంచి ఇన్ని రోజులకు, అక్కడికంటే ఇక్కడ మనకు నేను మ్యాంగో పరంగా చూస్తే నాకు ఇక్కడ 50% రేటు రీజనబుల్ అనిపించింది. రెండోది ఏమంటే మనకి మళ్ళీ అక్కడ నుంచి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి మేము ఇక్కడనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా కొన్ని మొక్కలు తీసుకెళ్ళడానికి వచ్చినాము. मैं जो है गुलबर्गा में मेरा एक ही फार्म हाउस है, तकरीबन मेरा 10-12 एकड़ पे फार्म हाउस है कि यहाँ पे बहुत अच्छे क्वालिटी के झाड़ मिलते हैं। तो वहाँ से मैं आया, आके से यहाँ से झाड़ें लिया, लगाया हूँ और अच्छे से अच्छे क्वालिटी के मुझे झाड़ मिले हैं। और कभी क्वालिटी में मेरे साथ है ना किसी किस्म का धोखा नहीं हुआ। जो अच्छे झाड़ हैं वो जो बोले वही दिए हैं मुझे। तो मैं गुजारिश करता हूँ सबसे